హలో అందరికీ. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ సేమియా నిమ్మకాయ పులిహోర. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిని కేవలం 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పులిహోరని ప్రసాదంలా కానీ బ్రేక్ఫాస్ట్ లాగా ఎలా అయినా చేసుకొని చాలా చక్కగా తినొచ్చు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ నేను చేసిన ప్రాసెస్లో చేసినట్టయితే ఈ రెసిపీ పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలకు వెళ్దాం. ఈ నిమ్మకాయ పులిహోర చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇలా ప్యాన్లో వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ మరుగుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేయండి. ఇలా పసుపు ఉప్పు ముందే వేయటం వల్ల సేమియాకి బాగా పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా మరిగించండి. ఈ వాటర్ మరిగేలోపు ఇప్పుడు సేమియాని తీసుకుందాం. సేమియా మెత్తగా ఉన్న సేమియాని వాడకండి. అది ముద్ద ముద్ద అవుతుంది, పులిహోర బాగోదు. కాబట్టి ఇలా మందంగా ఉన్న సేమియా మాత్రమే తీసుకోండి. దీంతో పులిహోర చేయటం వల్ల పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ సేమియాని అంతా కూడా మరుగుతున్న నీళ్ళల్లో వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 2 లేదా 3 ఆయిల్ డ్రాప్స్ని వేయండి. ఇలా ఆయిల్ వేయటం వల్ల పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా గంటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల అడుగంటకుండా చాలా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ సేమియా అంతా కూడా ఒక 50% మాత్రమే ఉడికించండి. ఎక్కువగా ఉడికిస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది, పులిహోర కూడా అంత ముద్ద ముద్ద అవుతుంది. కాబట్టి ఇలా ఒక 50% ఉడికే వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా స్ట్రైనర్ సహాయంతో సపరేట్ చేసి ఈ సేమియా అంతా కూడా ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలిమింజాలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, సాయి మినపప్పు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లైట్గా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పల్లీలు కూడా వేసి వేయించుకోండి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేయండి. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇది వేయటం వల్ల పులిహోర ఫ్లేవరే మారిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు తాలింపు అంతా కూడా బాగా వేయించండి. మరీ వేయిస్తే మాడిపోతాయి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువను కూడా వేయండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సాల్ట్ని కూడా వేసుకోండి. నేనైతే ముందే వేశాను కాబట్టి ఇప్పుడు వేయటం లేదు. మీరు సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. కావాలి అనుకుంటే ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. ఇప్పుడు ఇందులోనే ముందుగా ఆరబెట్టుకున్న సేమియా అంతా కూడా ఈ తాలింపులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరీ ఒకేసారి కాకుండా చిన్నగా నెమ్మదిగా కలుపుతూ ఉండండి. ఒకేసారి కలిపినట్టయితే సేమియా అంతా కూడా విరిగిపోతుంది. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఇలా చిన్నగా నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. అందరికీ పులిహోర అంటే గుర్తొచ్చేది రైస్ తోటి చింతపండు వేసి పులిహోర చేస్తూ ఉంటాం. కానీ డిఫరెంట్గా ఈసారి సేమియాతో పులిహోర చేయండి, చాలా బాగుంటుంది. ఇది ప్రసాదంలా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, అలాగే వినాయక చవితి పండుగలకి ఇది ప్రసాదంలా కూడా పెట్టవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. డిఫరెంట్గా కూడా ఉంటుంది. రెగ్యులర్ రైస్ కన్నా కూడా ఇది బాగుంటుంది. ఇలా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 లేదా 2 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసాన్ని అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా నిమ్మరసం అంతా కూడా వేసుకున్న తర్వాత మొత్తం సేమియా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోండి.
చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, మన సేమియా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.